అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకు పెరిగిపోతోంది. ఒకప్పుడు చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ వంటి వాటికే పరిమితమైన అమెరికన్లు ఇప్పుడు ఘాటైన బిర్యానీలు, మసాలా కూరలను కూడా ఇష్టంగా తింటున్నారు. వారి ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. కాలిఫోర్నియాలోని ఓ తెలుగు టెకీ తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్కు తీసుకెళ్లగా వాళ్ళందరూ దక్షిణాది వంటకాలను ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా మసాలాలు తక్కువగా ఉండే థాయ్, జపానీస్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు ఇప్పుడు స్పైసీ ఫుడ్లను ఆస్వాదిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కాదని ఇండియన్ రెస్టారెంట్లకు వస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. 2025 అక్టోబర్ నాటి గణాంకాల ప్రకారం యుఎస్ఏలో సుమారు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉండగా వాటిలో అత్యధికంగా 2,000 రెస్టారెంట్లు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజలస్, షికాగో, డల్లాస్ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. డల్లాస్ మెట్రో ప్రాంతం అయితే సుమారు 400 రెస్టారెంట్లతో దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారింది.